యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. సాన్వి, ఏమైంది? కడుపులో నొప్పిగా ఉందమ్మా. అయ్యో భగవంతుడా, ఈ రోజుతో ఇది క్లియర్ అయిపోవాలి. అలాగే డిజైన్ బ్యాలెన్స్ వర్క్ కూడా పూర్తయిపోవాలి. ఏమండి, అన్నోళ్ళు ఇంకా కీనే ఉన్నారేంది? శ్రీవల్లి, కడుపులో నొప్పి అంటుంది. వాడు వెళ్ళిపోయాడా? గదే చూస్తున్నా. మీ కొడుకు వెళ్ళిపోతే శాన్విని దవాఖానికి తోలుకోవదాం అనుకుంటే ఆయన కదులుతలేడు. జర చూసేస్తా. చూడు చూడు. ఏమండి, ఏంటి? టైం 10 అవుతుంది. అయితే ఏంలే. ఏమైంది నీకు? కాలు కాలిన పిల్లిలా పరిగెడుతున్నావు, కంగారు పడుతున్నావు? ఏం లేదండ్రి, మీరు టిఫిన్ ఏమైనా చేస్తారా అని. అక్కర్లేదు, వెళ్ళాలి. గట్ని పోయిరాని. శాన్వికి మెడిసిన్ ఇచ్చావా? ఇప్పుడే ఇచ్చిన. ఇంకా ఆఫీస్కి పోవిందిరా నా మొగడం. చక్రి, బయలుదేరదామా? బాయ్ అవంతిక, వెళ్ళొస్తాను. బాయ్ అండి. ఒక్క 2 నిమిషాలమ్మా, హాస్పిటల్కి వెళ్ళిపోతామా? ఆయన వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయాడంట. పద రామ్మా, జాగ్రత్త. ఎక్కడికత్తయ్యా? అది మరి అత్తమ్మ నిన్న కళ్ళు తిరిగి పడిపోయిందక్క. నీకెరకలేదు కదా, గందుకే దవాఖానికి తోలుకోబోతున్నా. మరి శాన్వి ఎందుకు? ఎందుకంటే మరి అరే, నా కూతురు నాకు తోడుస్తుంది, నువ్వు రాలేవు కదా. శ్రీవల్లి ఉందిగా అత్తయ్య. ఏ కోడలు సాయం నాకు అక్కర్లేదు. నా కూతురు నన్ను చూసుకోగలదు. నేనెంబడ పోవడం అత్తమ్మకి ఇష్టం లేదక్క. ఆయన పోవాలి కదా, అది నా బాధ్యత. మీరానత్తమ్మా, రా శాన్వి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ప్లీజ్ సిట్ డౌన్. చక్రి మీకు ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసి ఉంటాడు కదా? కొంతవరకు తెలుసుకున్నాం సార్, కానీ కొన్ని డౌట్స్ ఉన్నాయి సార్. టెల్ మీ. సార్, మేము సెలెక్ట్ చేసుకున్న డిజైన్స్కి దగ్గరగా ఉండే డిజైన్ మీరు ఇంతకు ముందే మార్కెట్కి పంపించారు. యా, యు ఆర్ రాంగ్. దానికి దీనికి చాలా డిఫరెన్సెస్ ఉన్నాయి.
పెయిన్స్ ఎప్పటి నుంచి వస్తున్నాయి? నిన్నటిసింది డాక్టర్. మరి నిన్ననే తీసుకురావాలి కదా. మా వాళ్ళని తప్పించుకుని ఇప్పుడు ఇక్కడికి తీసుకురావడానికి కూడా చాలా కష్టపడాల్సి వచ్చింది డాక్టర్. ఇలా ఎన్ని రోజులండి? షీస్ ప్రెగ్నెంట్. అంత తేలిగ్గా తీసుకుంటే ఎలా? నిజమే డాక్టర్, కానీ ఇలాంటి విషయాల్ని ఎన్నో రోజులు దాచలేరు కదా. ఒకరికి టాబ్లెట్స్ చూస్తే అనుమానం, ఇంకొకరికి అమ్మాయి నీరసం చూస్తే అనుమానం. ఎంతమందికి జవాబు చెప్తారు? ఎన్ని రోజులు ఈ అబద్ధాన్ని మోస్తారు? మా పరిస్థితి వేరు. మంచొచ్చాడు, నేను నా బిడ్డని కాపాడుకోవాలి. సరే, ఈ టెస్టులు చేయించండి. టెస్ట్లా? ఇప్పుడా? టెస్ట్ చేస్తేనే కదమ్మా నొప్పెందుకు వస్తుందో తెలుస్తుంది. అంటే డాక్టర్కి ఇప్పుడు టైం లేదని? పర్వాలేదు, చిన్న టెస్టే, త్వరగా అయిపోతుంది. వస్తాను డాక్టర్. ఎనీ డౌట్స్? నో డౌట్ సార్, అగ్రిమెంట్ చేసుకుందాం. చక్రి, అగ్రిమెంట్ ఫైల్ తీసుకురా. ఫైల్ మర్చిపోయానే. ఏమైందిరా? అగ్రిమెంట్ ఫైల్ ఏది? సమ్రాట్, నువ్వు వెళ్దామనగానే నీతో పాటు వచ్చేసాను. కంగారులో ఫైల్ ఇంట్లో మర్చిపోయాను. చక్రి, ఏంటిది? అగ్రిమెంట్ కోసం వచ్చి ఫైల్ మర్చిపోవడం ఏంటి? సారీరా, అవంతికకి ఫోన్ చేసి ఆ ఫైల్ ఎవరితో అయినా పంపించమంటాను. వద్దు, టైం వేస్ట్. నేనే శ్రీవల్లికి చెప్పి ఆ ఫైల్ తీసుకురమ్మంటాను. ఈ డాక్టర్ ఏమో టెస్ట్లో ఉంది, ఎంతసేపు పడుతుందో ఏంటో. అదే అర్థమైతలే అత్తమ్మా. మీ కొడుకు వచ్చేటల్లకి ఇంట్లో ఉండాలి. అత్తమ్మా, ఆయన ఫోన్ చేస్తుండు. ఏంటి? ఇప్పుడెలా? ఎందుకు ఫోన్ చేస్తున్నాడో ఏంటో. ఇప్పుడు ఫోన్ ఎత్తితే మనం ఇంట్లో లేవని ఎరికెత్తుదేమో అత్తమ్మా. ఒకవేళ వాడి ఇంటికి కూడా చేస్తే? ఇప్పుడెలా శ్రీవల్లి? ఏదైతే గదైతుంది, మీరు సపోర్ట్ చేయకుర్రీ. హలో, ఏంటి ఇందాకటి నుంచి ఫోన్ ఎత్తావు నువ్వు? ఏంలే, జర పనిలో ఉన్నా. చక్రి ఇంట్లో అగ్రిమెంట్ ఫైల్ మర్చిపోయాడు. హ? వాడి రూమ్లో ఉందంట. వదిన్ని అడిగి తీసుకొని వెంటనే ఆఫీస్కి రా. ఏంటి వినబడుతుందా? 20 నిమిషాల్లో ఇక్కడ ఉండాలి. గట్లని ఇప్పుడే తెస్తా. అవు మామా, నొప్పులు వచ్చినాయి. టీఎస్ దావగానికే తీసుకొచ్చినాం. సరే మామా. ఏమండి, నేను ఫైల్ తీసుకొస్తా. శ్రీవల్లి ఇంట్లోనే ఉన్నానంది, మరి పక్కన ఆ మాటలేంటి? సమ్రాట్ ఎక్కడికి? ఇప్పుడే వస్తాను. ఏంటంట? బావ ఫైల్ మర్చిపోయిండంట. ఆయనగా ఫైల్ని నన్ను తీసుకురమ్మంటుండ్రు. ఇప్పుడు ఎలా శ్రీవల్లి? ఏం అర్థమైతలే అత్తమ్మా. సరే, ముందుగా రిపోర్ట్స్ రానియండి. డాక్టర్ గారు రమ్మంటున్నారు. పద. అవు మామా, నొప్పులు వచ్చినాయి. టీఎస్ దావగానికే తీసుకొచ్చినాం.
కంగారు పడవలసింది ఏమీ లేదమ్మా. ఇప్పుడిప్పుడే కదా పిండం డెవలప్ అవుతుంది. ఇలాంటప్పుడు వాంతులు, చిన్నపాటి నొప్పులు సహజంగా వస్తూ ఉంటాయి. కొన్ని రోజులు టాబ్లెట్స్ వాడుతూ పౌష్టికాహారం తీసుకోవాలి. అలాగే డాక్టర్. ఇప్పటికైనా సమస్యని త్వరగా పరిష్కరించుకోండి. ఇలా దొంగచాటుగా ట్రీట్మెంట్కి రావడం, రేపు కడుపుని దాచడం అసంభవం. మీరెళ్ళి 5 minutes వెయిట్ చేయండి. రిపోర్ట్సు, ప్రిస్క్రిప్షను నర్సుతో పంపిస్తాను. అయ్యో, ఇంకా రాలేదే. టైం అయిపోతుంది అత్తమ్మా. ఇంటికి పోయేది ఎప్పుడు? ఫైల్ తీసుకుని ఆఫీస్కి పోయేది ఎప్పుడు? ఇది ఇల్లా? ఇక్కడేం చేస్తున్నారు? మిమ్మల్ని అడుగుతుంది. హాస్పిటల్కి ఎందుకు వచ్చారో? నువ్వేంటి ఇంట్లో ఉన్నాను, పనిలో ఉన్నాను అని అబద్ధం చెప్పావు? గది గట్ల కాదండ్రి. మేము ఎవరికి ఏమైందని హాస్పిటల్కి వచ్చారు? గది గది మరి శాన్వికి ప్రాబ్లం ఉంటే నాకు చెప్పి రావచ్చు కదా. మాట్లాడరే, ఎందుకు చెప్పలేదు? లే, చెప్పే వద్దామనుకున్నాం కానీ మీరు భగవంతుడా, నర్సు వస్తుంది. ఏం చేయాలో ఏంటో. ఒక్క మాట నాతో చెప్తే నేనే హాస్పిటల్కి తీసుకొచ్చేవాడిని కదా. చెప్పకుండా రావాల్సిన అవసరం ఏంటి? మేడం, రిపోర్ట్స్, ప్రిస్క్రిప్షన్ మేడం. సిస్టర్, ఏంటిది? నథింగ్ సార్. కంగారు పడాల్సిందేమీ లేదు. ప్రెగ్నెన్సీ నిలబడింది. ప్రెగ్నెన్సీయా? అవును సార్. కొన్నాళ్ళు జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది.
మెడిసిన్ తీసుకెళ్ళండి, వారం రోజుల్లో రండి. ఏమంటుందమ్మా? ఎవరు ప్రెగ్నెంట్? అన్నయ్య అది అది శ్రీవల్లి నాన్న, శ్రీవల్లి. శ్రీవల్లి నీళ్ళు వస్తుంది నాన్న. ఇప్పుడు తనకి మూడో నెల. ఏమంటున్నావమ్మా? శ్రీవల్లి ప్రెగ్నెంటా? నర్స్ చెప్పింది కదా, నువ్వే విన్నావు కదా. మరి నాకు మీరెవరూ చెప్పనేలేదు. మాకు కూడా ఇప్పుడే కదా తెలిసింది. శ్రీవల్లి, ఇలాంటి విషయాల్లో క్లారిటీ లేకుండా ఎందుకు తొందరపడ్డావని చెప్పలేదు నాన్న. సరే ఇంటికి వెళ్దాం పదండి. చక్రి, సామ్రాట్, ఎక్కడికి వెళ్ళావురా? నీకోసం ఇక్కడ అందరం వెయిటింగ్. అగ్రిమెంట్ రేపు పెట్టుకుందాం. వాళ్ళకి చెప్పు. అదేంట్రా? నువ్వు ఇంటికి వచ్చి నీకు గుడ్ న్యూస్ చెప్తాను. గుడ్ న్యూసా? ఏమైంది వీడికి? అమ్మా వెళ్దామా? శ్రీవల్లి పద. అమ్మా, నాన్న, ఎప్పట్లాగా శ్రీవల్లికి ఇంటి పనులన్నీ చెప్పకు. అవసరమైతే ఇంకో సర్వెంట్ని పెట్టుకోండి. దేనికి నాన్న? దేనికంటావేంటమ్మా? శ్రీవల్లి ప్రెగ్నెంట్ కదా. అవును కదా. ప్రెగ్నెంట్ లేడీసు ఏ పనులు చేయకూడదంటారు. కరెక్టే. వదిన కూడా చేయలేదు కదా. అవునవును, చేయలేదు. అందుకే శ్రీవల్లిని కూడా జాగ్రత్తగా చూసుకో. అలాగే నాన్న. శ్రీవల్లి, శ్రీవల్లి, నిన్నే. ఏందండి చెప్పింది విన్నావా? ఏం చెప్పిండ్రు? ఇప్పుడు నువ్వు ప్రెగ్నెంట్వి కదా. ఇక నుంచి అన్ని పనులు నువ్వే చెయ్యాలి అని పరుగులు పెట్టుకో.